2-3 డేస్ క్రితం ఒక పేరెంట్తో చిన్న ఇంటరాక్షన్ జరిగింది. మాటల మధ్యలో మా అబ్బాయి 10th అయిపోయింది సార్ అని చెప్పిడతా. 10th అయిపోయింది అనగానే మనం అలర్ట్ అయిపోతాం కదా. సో నేను క్యూరియస్గా అడిగాను, ఓకే మరి ఏం ఆలోచించారు తన ఫ్యూచర్ గురించి, ఏం చేస్తున్నారు అనేసి అడిగాను. ఏమో సార్ నారాయణ కాలేజ్లో జాయిన్ చేయించిన ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాం అని చెప్పాను. నాకు కొంచెం క్యూరియస్గా అనిపించి, ఓకే బట్ ఎందుకు నారాయణ కాలేజ్ అండ్ ఎందుకు ఎంపీసీ గ్రూప్ చూజ్ చేసుకున్నారు అని అడిగాను. ఓకే తెలుసుకుందామని. సో తను చెప్పింది ఏంటంటే, సార్ మా ఇంటికి దగ్గరలో అదొకటే కనిపించింది, ఇంకా వేరే ఆప్షన్ కనిపించలేదు, సో అందుకే నారాయణలో వేసేసిన. ఇంకా ఎంపీసీ గ్రూప్ అంటే ఏం చెప్పమంటారు సార్, 15 రోజులు టార్చర్ అనుభవించిన సార్ నిర్ణయం తీసుకోవడానికి. ఒకసారి సీఏ అంటాడు, ఒకసారి ఇంకేదో అంటాడు, ఒకసారి ఇంకేదో అంటాడు సార్. మా అబ్బాయి అసలు ఏం చేయాలని అర్థం కాలేదు, మస్తు టెన్షన్ అయింది. ఇంకా అట్లా ఇట్లా కాదు, ఇక సేఫ్ సైడ్ అనేసి ఎంపీసీ గ్రూప్లో జాయిన్ చేయించిన అని చెప్పి. ఈ మొత్తం కన్వర్సేషన్లో ఏ కాలేజీలో వేసిండు, ఏ గ్రూప్ తీసుకున్నారు అనే దానికంటే కూడా 15 రోజులు నేను లిటరల్గా టార్చర్ అనుభవించిన అనే మాట నా మనసుకి ఎక్కడో అన్కంఫర్టబుల్గా అనిపించింది. అంటే పేరెంట్స్ ఇంత టార్చర్ అనుభవిస్తున్నారా, ఇంత టెన్షన్ పడుతున్నారా? సో మీలో ఎంతమంది పేరెంట్స్ ఇట్లా టార్చర్ అనుభవిస్తున్నారు, ఎంత టెన్షన్ పడుతున్నారు మీ పిల్లల ఫ్యూచర్ నుంచి, వాళ్ళ కెరియర్, వాళ్ళ కోర్సెస్ గురించి? కమెంట్ చేయండి. మీ ఎంఈ అని కమెంట్ చేయండి. మీలో ఎంతమంది స్టూడెంట్స్ ఇట్లా కన్ఫ్యూజన్లో ఉన్నారు, సిఏ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా అని కమెంట్ చేయండి, ఎంఈ అని. మేబీ ఐల్ హెల్ప్ యూ.